హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ కూడా జాబ్ లేకపోతే జార్ఖండ్, ఒడిస్సా, బెంగాల్ కంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ కూడా మనకు చౌ డ్యాన్స్ అనేది మనకు క్లాసికల్ డ్యాన్స్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారం ఒకటి పురాలియా చౌ. మరి వెస్ట్ బెంగాల్ అంటే మనకి ఏం గుర్తు రావాలా, అక్కడ కాళీమాత చాలా ఫేమస్, దుర్గామాత చాలా ఫేమస్. మరి దుర్గామాత అంటే ఎట్లుంటుంది, రౌద్రంగా ఉంటుంది, చేతిలో కత్తి ఉంటుంది, డాల్ ఉంటుంది, బాల్ ఉంటుంది, రౌద్రంగా ఉంటుంది. మరి ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు జరిపినప్పుడు మండపం ఉంటుంది, మహల్లో ఉండాలా, ఆమెను మనం శాంతింపజేయాలా అంటే ఆమెకు మనం డ్యాన్సులు వేయాలా, ఇవంతా ఒక్క ఊహించుకున్నామనుకోండి మొత్తం అయిపోయాయి డ్యాన్సులు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంటే మనకు గుర్తురాల్సింది దుర్గామాత మీద మొత్తం స్టోరీ మీద మీకు అన్ని డ్యాన్స్ మీకు చెప్తా. ఓకే, మరి వెస్ట్ బెంగాల్ అంటే మనకు పురూలియా ఒక డిస్టిక్ అన్నమాట ఇక్కడ కూడా. సో పురూలియా చౌ అది పక్కన పెట్టేసి, ఇంకా తర్వాత కాళికా పతాడి కాళికామాత. వెస్ట్ బెంగాల్ అంటే మనకు కాళికామాత గుర్తుకు రావాలా, దుర్గామాత, కాళికామాత చేతిలో ఏముంది, కత్తి ఉంది, మరొక చేతిలో డాల్ ఉంది, మరొక చేతిలో ఒక కత్తి, డాల్, ఇంకొక చేతిలో బాల్ ఉంది. ఓకే, ఇంకొక బాల్. ఇవన్నీ చూస్తేనే ఈ దుర్గామాత, కాళీమాత గంభీరంగా అనిపించింది. అలాగే దుర్గామాత చాలా గంభీరంగా అనిపించింది, చాలా గంభీరంగా అనిపించింది. సో గంభీరంగా అనిపించింది. మరాషి అంటే సో గంభీరంగా అనిపించింది. మరి ఆమెను శాంతింపజేయాలి కదా, అంత గంభీరంగా ఉంటే మనం చూడలేం కదా, తట్టుకోలేం కదా. మరి ఏం చేయాలా, ఆ తల్లిని శాంతింపజేయాలి. మరి ఆమెను శాంతింపజేయాలి కాబట్టి సంతాలి ఆమెను శాంతింపజేయాలి కాబట్టి సంతాలి. మరి శాంతింపజేయాలంటే మనం ఏం చేయాలా, ఆమెకు మహల్లో ఆమెకు ఏం చేయాలి, ఒక మహల్ కట్టించాలా. ఆ మహల్ ఏం చేయాలి, మనకు మహల్లో కీర్తనలు పాడాలి, అంటే పాటలు పాడాలా, భజనలు పాడాలి, కీర్తన. సో దాంతోపాటుగా మేడం దుర్గామాతకు ఫుడ్ పెట్టాలి కదా. ఏం ఫుడ్ పెట్టాలి, బ్రిటానియా బిస్కెట్ పెట్టాలా. సో బ్రిటానియా బిస్కెట్లు పెట్టాలా, దుర్గామాతకు బ్రిటానియా బిస్కెట్లు అంటే ఫుడ్ కూడా పెట్టాలి, మంచిగా ఫుడ్ కూడా బాగా పెట్టాలా. దాంతోపాటుగా మనం డ్రమ్ములు బాగా వాయించాలా, డ్రమ్ములు బాగా వాయిస్తే అప్పుడు తల్లి శాంతిస్తుంది అనమాట. ఓకే, తుసా. ఓకే, ఇది అనమాట. ఈ విధంగా స్టోరీ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోద్ది. ఒకసారి చూద్దాం. మరి పురూలియా చౌ, కాళికా పటాడి, కత్తి, డాలి, బౌల్ ఆర్ బాల్ గుర్తుపెట్టుకోండి, బౌల్ ఆర్ బాల్, గంభీర, మరాషియన్ మరి అనుకోండి, మరి శాంతింపజేయాలి, సంతాలి, మహల్, కీర్తన్, బ్రిటా, దొమ్మిని, తుసా. సో ఇప్పుడు చాలా గుర్తుపెట్టుకు చూడండి. సో చౌ డ్యాన్స్ అనేది మనకు మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారం తీసుకోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ మనకి ఎవరు ఫేమస్, కాళీమాత, దుర్గామాత కాబట్టి కాళికా పటాడి, కాళీమాత. చేతులు ఏముంది, కత్తి ఉంది, డాలు ఉంది, డాలు కత్తి ఉంది, డాలు డాలు కదా డాలు డాలు ఉంది,
మరి బాలు ఉంది, చూడడానికి చాలా గంభీరంగా ఉంది, గంభీరంగా ఉంది. మరి ఈ కాళికామాత శాంతింప చేయాలంటే సంతాలి ఏం చేయాలి? మనం మహల్ కట్టించాలి. సో మహల్ కట్టించమని ఏం చేయాలి? కీర్తనలు పాడాలి, పాటలు పాడాలా. సో దాంతోపాటుగా తినాలి కాబట్టి బ్రిటానియా బిస్కెట్లు కూడా ఇవ్వాలి మహాతల్లికి. తర్వాత డ్రమ్ములు వాయించాలా, బాగా డ్రమ్ములు అంటే డొమ్మిని అంటే డ్రమ్ములు వాయించాలా, ఇలాంటి డ్రమ్ములు వాయించాలా. తర్వాత లాస్ట్ మనకు ఏంటి? తుసా. ఈ డ్యాన్స్లో మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్